ఏవమ్మా కాంగ్రెస్ మహిళా మనుల్లారా మహారాణుల్లారా సడన్ గా ఊడిపడ్డారు. ఇన్ని రోజులు కనిపించబోతురమ్మా. ఎక్కడి నుంచో ఊడిపడ్డారు? చెప్పులతోటే ఊడిపడ్డారు ఏందమ్మా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీ సాక్షిగా సహచర మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా మీ రేవంత్ రెడ్డి, మీ బట్టి విక్రమార్క వాళ్ళను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు ఈ సభకు అని మాట్లాడినప్పుడు చెప్పులు పట్టుకొని రాలేదేందమ్మా? ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగినప్పుడు చెప్పులు పట్టుకొని రాలేదేందమ్మా? ఒక గిరిజన మహిళ మీద 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు చెప్పులు పట్టుకొని ఎందుకు రాలేదమ్మా? ఒక 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారాలు జరిగితే చెప్పులు పట్టుకొని ఎందుకు రాలేదమ్మా? ఎక్కడికి వేయిండ్రు? మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకుంటా మూల కూర్చున్నారా? ఏం తప్పు చేసిండు పాడి కౌశిక్ రెడ్డి గారు? బరాబర్ చెప్పిండు. ఒక పార్టీలో గెలిచి ఆ గుర్తుతోటి గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తా అంటున్నాడు. నిజం, పంపిస్తాం. ఆయన పంపించుడు కాదు, మేము కూడా పంపిస్తాం. ఇంటికి పోయి ఇస్తాము. దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేలకు చెప్పుర్రి. పార్టీలకు వచ్చిండ్రు, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయొద్దు, రాజీనామా చెయ్యిరి, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం, ఎన్నికలకు పోదామని చెప్పుండ్రి. దమ్ము ధైర్యం లేక చేతగాని సవట దద్దమ్మలు కాబట్టి ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతున్నారు. సమర్థించకుర్రి. అధికారంతో పాటుగా మీ నాయకుడికి అహంకారం పెరిగినట్టుగా మీకు కూడా అహంకారం పెరిగి చెప్పులు పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మీకంటే ఎక్కువ చెప్పులు మాకు కూడా ఉన్నాయి. చూపించగలిగితే మీకంటే ఎక్కువ చెప్పులు మేము కూడా చూపిస్తాము. బరాబర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరే గాజులు ఇంటింటికి పోయి పంచుతాము. ఏవమ్మా కాంగ్రెస్ మహిళా మనుల్లారా మహారాణుల్లారా సడన్ గా ఊడిపడ్డారు. ఇన్ని రోజులు కనిపించబోతురమ్మా. ఎక్కడి నుంచో ఊడిపడ్డారు? చెప్పులతోటే ఊడిపడ్డారు ఏందమ్మా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీ సాక్షిగా సహచర మహిళా ఎమ్మెల్యేలు అని చూడకుండా మీ రేవంత్ రెడ్డి, మీ బట్టి విక్రమార్క వాళ్ళను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు ఈ సభకు అని మాట్లాడినప్పుడు చెప్పులు పట్టుకొని రాలేదేందమ్మా? ఒక చెంచు మహిళ మీద అఘాయిత్యం జరిగినప్పుడు చెప్పులు పట్టుకొని రాలేదేందమ్మా? ఒక గిరిజన మహిళ మీద 3rd డిగ్రీ ప్రయోగించినప్పుడు చెప్పులు పట్టుకొని ఎందుకు రాలేదమ్మా? ఒక 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారాలు జరిగితే చెప్పులు పట్టుకొని ఎందుకు రాలేదమ్మా? ఎక్కడికి వేయిండ్రు? మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చుకుంటా మూల కూర్చున్నారా? ఏం తప్పు చేసిండు పాడి కౌశిక్ రెడ్డి గారు? బరాబర్ చెప్పిండు. ఒక పార్టీలో గెలిచి ఆ గుర్తుతోటి గెలిచి రాజీనామా చేయకుండా వేరే పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపిస్తా అంటున్నాడు. నిజం, పంపిస్తాం. ఆయన పంపించుడు కాదు, మేము కూడా పంపిస్తాం. ఇంటికి పోయి ఇస్తాము. దమ్ము ధైర్యం ఉంటే ఆ ఎమ్మెల్యేలకు చెప్పుర్రి. పార్టీలకు వచ్చిండ్రు, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయొద్దు, రాజీనామా చెయ్యిరి, ప్రజాక్షేత్రంలో కొట్లాడదాం, ఎన్నికలకు పోదామని చెప్పుండ్రి. దమ్ము ధైర్యం లేక చేతగాని సవట దద్దమ్మలు కాబట్టి ఇంకా పదవులు పట్టుకొని వేలాడుతున్నారు. సమర్థించకుర్రి. అధికారంతో పాటుగా మీ నాయకుడికి అహంకారం పెరిగినట్టుగా మీకు కూడా అహంకారం పెరిగి చెప్పులు పట్టుకొని వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మీకంటే ఎక్కువ చెప్పులు మాకు కూడా ఉన్నాయి. చూపించగలిగితే మీకంటే ఎక్కువ చెప్పులు మేము కూడా చూపిస్తాము. బరాబర్ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీరే గాజులు ఇంటింటికి పోయి పంచుతాము.